Dr. Brahmanandam Garu to Kritajna. Apex of public administration in the state, and electronics engineer from IIT Roorkee. With a doctorate in public policy, he joined the Indian Administrative Service in 1984. Over a decorated career spanning decades, he held critical portfolios across irrigation, IT, energy and environment, and went on to serve as the Chief Secretary to the government of Telangana. Bureaucrat who has been one of the primary architects of Telangana's economic, industrial and technological growth story, an All India topper of the 1992 IES batch, and alumnus of the IIM Calcutta and the Lee Kuan Yew School of Public Policy, Shri S.K. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. I know Prashant since 2007. My interaction with him was AP Online. అంతకుముందు ఒక సంస్థ ఉండేది IT పని కోసం. So he was the CEO of AP Online. తర్వాత TCS లో కూడా పరిచయం కంటిన్యూ అయింది. And he is one person with golden heart. He is ahead of his time. ఇప్పుడు 2012-13లో 14లో ఇటువంటి సంస్థ గురించి ఏం లేదు. He has started, and I know the kind of struggles he has put, and Shaktida was also there with him. And I have been associated with your journey, and I really feel proud of that you have done such a great job. Society is कृतज्ञ to you for providing these services. Thank you very much and keep it on. Thank you. Thank you, sir, for your short and sweet speech. And next, let's invite Shri Jayesh Ranjan Garu to address the gathering here. అందరికీ నా హార్దిక వందనాలు. వేదిక పైన ఉన్నటువంటి విశిష్ట అతిథులు, ఇక్కడ ఉన్నటువంటి గ్యాలెటరీ అవార్డు గ్రహీతలు, పద్మ అవార్డ్స్ గ్రహీతలు, ఇతర అతిథులు, వారందరికీ నమస్కారం. ముఖ్యంగా మొట్టమొదటిగా ప్రశాంత్ మరియు అన్వయ టీం సభ్యులు అందరికీ ఈ 10 సంవత్సరాలు అంత విజయవంతంగా పూర్తి చేసే సందర్భంలో వారికి నా హార్దిక్ అభినందన్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈరోజు హైదరాబాద్లో మనందరికీ తెలుసు, స్టార్టప్స్ చాలా వేగంగా చాలా విజయవంతంగా వాళ్ళు పని చేస్తున్నారు. గత 10-12 సంవత్సరాల్లో హైదరాబాద్ నుంచి ఎన్నైనా విజయగాథలు ఉన్నాయి, సక్సెస్ స్టోరీస్ ఆఫ్ స్టార్టప్స్. ఒక 2 రోజుల క్రితం కూడా మీరు గమనించి ఉంటారు, ఒక హైదరాబాద్కి చెందిన ఒక స్టార్టప్ మన అంతరిక్షంలో ఒక రాకెట్ ప్రయాణం సక్సెస్ఫుల్గా చేయగలిగింది. ఉన్న ఈ విజయగాథల్లో అంటే నేను అన్వయ విజయగాథల్ని కూడా చాలా పైన పెట్టుకోగలుగుతున్నాము. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మంచి స్టార్టప్ ఏ రూపంలో చాలా ఒక కీలకమైన ఒక అవసరాన్ని గుర్తించాలి, ఆ అవసరానికి తగినట్టుగా ఒక చాలా సమగ్రమైన పరిష్కారం గుర్తించాలి, ఒక వ్యవస్థ వాటిని అమలు చేయడానికి ఏర్పాటు చేయాలి, దాంట్లో టెక్నాలజీని కూడా పూర్తిగా వినియోగించాలి. అండ్ ఏ రూపంలో అది జనాలకి ఉపయోగపడుతుందో అట్లాంటి ఒక పద్ధతి కూడా అనుసరించుకుంటూ స్టార్టప్ని ఈరోజు ఒక చాలా విశాలమైన సంస్థగా ఆ స్థాయికి తీర్చుకోవడం ఇది చాలా చాలా గొప్ప విషయము. సో నేను ప్రశాంత్కి వారి టీం సభ్యులందరికీ వారి ఒకసారి నా అభినందన తెలియపరుస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం ఈ వారి ఆఫీస్కి కూడా మొదటిసారిగా వెళ్ళే అవకాశం దొరికింది. ఆ రోజు వాళ్ళు కొన్ని కొత్త ఆవిష్కరణలు, కొన్ని ఇన్నోవేషన్స్ వాళ్ళు మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఆ సమయంలో నేను కూడా అక్కడ ఉన్నాను. అండ్ అప్పుడే ఈరోజు మన అందరికీ తెలుసు, గత కొన్ని సంవత్సరాల నుంచి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవడం చాలా చాలా పెరిగింది. కానీ ఆ సమయంలో 6-7 సంవత్సరాల క్రితం వచ్చినట్టుగా నాకు గుర్తు వస్తూ ఉంది. ఆ సమయంలో AI అంత సామాన్యంగా అంత ఉపయోగంలో లేదు. కానీ ఆ సమయంలో కూడా ఇందాక వారు చెప్పారు, ఎవరైనా పడిపోతూ ఉంటే సాధారణంగా వృద్ధులకి ఈ నడకల్లో చాలా ఇబ్బంది అవుతుంది. సో సెన్సర్స్ ద్వారా
అంటే నడకలో కొద్దిగా కూడా తేడా కనిపించిన వాళ్ళకి అలర్ట్ వెళ్తుంది, ఎమర్జెన్సీ సిస్టమ్స్ మొదలవుతాయి. సో ఆ సమయంలో కూడా ఇట్లాంటి టెక్నాలజీ గురించి అంత పట్టు ఉండటము, వాటిని ఆపరేషనల్ స్థాయిలోకి తీసుకురావడం, ఇవన్నీ చాలా చాలా గొప్ప విషయము. అండ్ భవిష్యత్తులో కూడా ఈరోజు ఏఐ రావడంతో ఇంకా టెక్నాలజీ వినియోగం ఇంకా ఒక గతానికంటే 50, 70, 100 రెట్లు పెరిగింది. సో ఖచ్చితంగా కొత్త టెక్నాలజీస్ కూడా మీరు కనిపెట్టుకోతున్నారు, వాటిలో కూడా ఏఐ హస్తం ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం నేను ప్రభుత్వ తరఫున నేను ఈ మెట్రోపాలిటన్ ఏరియా బాధ్యత చూస్తున్నాను. అండ్ మనందరికీ తెలుసు, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన నగరాలతో మన హైదరాబాద్ని పోలిస్తూ ఉంటే అందరూ ఏకీభవిస్తుంటారు దట్ మిగతా నగరాల కంటే ఇదే చాలా లివబుల్ సిటీ ఉంది. హైదరాబాద్ని బెంగళూరుతో పోలిస్తూ ఉంటే, గుడ్గావ్తో పోలిస్తూ ఉంటే, చెన్నైతో పోలిస్తూ ఉంటే, కానీ ఇంకా మన నగరంలో ఉన్నటువంటి లివబిలిటీని ఎట్లా పెంచుకోవాలి, ఏమేమి చేయవచ్చు, గత కొన్ని మాసాల నుంచి నేను దాని మీద పని చేస్తున్నాను. అండ్ ఇందాక ప్రశాంత్ చెప్పినట్టుగా మన సిటీలో కూడా ఎల్డర్ ఫ్రెండ్లీ అన్ని రకమైన సూచికలు ఉండాలి. దానికోసం కూడా ప్రభుత్వ తరఫున మేము కృషి చేస్తున్నాము. ఈరోజు అంటే వృద్ధులకి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా అది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యము. కానీ వేరే విషయాలు కూడా వాళ్ళలో దానికి వాళ్ళకి సమాజంలో ఒక గౌరవం ఎట్లా ఇవ్వాలి, ఈరోజు కూడా మనము చూస్తూ ఉంటాము. సమాజంలో కొంతమందిలో ఇట్లాంటి వృద్ధులని ఆ గౌరవంగా చూడడము, వివక్షత చూపించడం ఇట్లాంటివి కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ఒక చాలా కీలకమైన చట్టం తీసుకువచ్చింది, అంటే ఎల్డర్లీ కేర్ యాక్ట్. అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైనా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని సరిగా చూడలేకపోతూ ఉంటే వాళ్ళ శాలరీ జప్తు చేసి వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో జమ చేసే విధానం కూడా ఆ చట్టంలో పెట్టడం జరిగింది. కానీ ఈ చట్టం ఈ అవసరం ఏమి ఉండకపోవచ్చు, అట్లా ఎవరైనా అనుకుంటారు. కానీ చట్టం ప్రవేశించిన మొదటి వారంలోనే కనీసం కొన్ని వందలాది ఇట్లాంటి దరఖాస్తులు వచ్చినాయి. సో ఇట్లాంటి పరిస్థితి కూడా, ఇట్లాంటి సత్యం కూడా మనము చూస్తూ ఉన్నాము. సో సమాజంలో వాళ్ళకి సోషల్ డిగ్నిటీ, గౌరవం ఎట్లా తీసుకురావాలి. అదేవిధంగా చాలామంది వృద్ధుల్లో వయసు ఉన్నా కూడా అనేక రకమైన ఇంకా సమాజానికి వెనక్కి ఇచ్చే ఆలోచన ఉంటుంది, ప్రతిభ ఉంటుంది. సో అట్లాంటి ప్రతిభని ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే జపాన్ని ఒక ఉదాహరణగా చూస్తే అక్కడ 95 సంవత్సరం వయసు కలిగిన వాళ్ళు కూడా ట్రాఫిక్ వార్డెన్స్గా, లేకపోతే కంపెనీస్లో అకౌంటెంట్స్గా, ఇంకొక అంటే వాళ్ళకి అంటే బెడ్ రిటర్న్ అనే స్థాయికి వచ్చే వరకు ఏదైనా చేయగలుగుతూ ఉంటే వాళ్ళ సేవల్ని అసలు సమాజంలో వినియోగిస్తూ ఉంటారు. సో ఇట్లాంటి కొన్ని ఆలోచనలు ముందుకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఖచ్చితంగా అన్వయం నుంచి వస్తున్నటువంటి వాళ్ళ అనుభవము, వాళ్ళ ఇన్సైట్స్ కూడా మేము చేస్తున్నటువంటి ప్రణాళికలో అది కూడా ఒక చాలా కీలక భాగంగా ఉంటుంది అని నేను ఆశిస్తూ, భవిష్యత్తులో కూడా మీరు ఇంకా పై స్థాయికి ఎదగాలి, ఇంకా మన రాష్ట్రానికి, మన సిటీకి మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆశిస్తూ ఇంతకు నేను సెలవు తీసుకున్నాను. Thank you, sir, for your insightful work. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన విశిష్ట అతిథులు, ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తున్న, ఈ గౌరవ సభలో పార్టిసిపేట్ చేస్తున్న అతిథులు, పురస్కార గ్రహీతలు, పార్ట్నర్స్, all the recipients of the service, ladies and gentlemen. ఈరోజు అన్వయ ఎల్డర్ కేర్ 10 వసంతాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఒక మనిషి జీవన గమనంలో అనేక దశల్లో తనకు తానుగా టేక్ కేర్ చేసేటటువంటి స్థితి నుండి ఒక వృద్ధాప్యానికి చేరినప్పుడు మరి సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులకు అనుకూలంగా మరి వాళ్ళ పిల్లలు, కావలసిన వారు వారి వారి వృత్తులలో
నిమగ్నమై దేశ విదేశాల్లో నివసిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ ఎల్డర్స్కి మేమంటూ ఉన్నాం ఒక ఫ్యామిలీగా, మీ కుటుంబ సభ్యులు లేని లోటుని మేము పూర్తి చేస్తాము అని చెప్పేసి ఎమోషనల్గా, ఫిజికల్గా, ఒక లాజిస్టిక్స్, హెల్త్, ఒక డిగ్నిటీ తోటి ఈ వృద్ధాప్యాన్ని మనం జీవన గమనాన్ని సాగించడానికి గత 10 ఏళ్లుగా ఈ అన్వయ ఎల్డర్ కేర్ చేస్తున్నటువంటి కృషి ఎంతో అద్భుతం, అమోఘం. అయితే వాళ్ళు చేసినటువంటి ప్రతి యాక్టివిటీ కూడా ఒక్కొక్క వ్యక్తి జీవనం పైన, ఒక మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది మనం ఆలోచించినట్లయితే ఇట్స్ ఎ డివైన్ యాక్టివిటీ. మరి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు సమస్యలు రావడం అనేది సహజం. ఒక సెన్స్ ఆఫ్ హెల్ప్లెస్నెస్, మన యాక్టివిటీ మనం చేసుకోలేకపోతున్నాం, ఇంతకాలం మనం చేసింది మరి ఇప్పుడు మనకి మనంగా చేసుకోలేకపోతున్నటువంటి అనుకున్న ఒక స్థితిలో మనతో పాటు ఒకరు ఉండడం, మన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, మనం సినిమాకి వెళ్దామంటే మనం వెంట రావడం, అట్లాగే మనకి హెల్త్ సమస్యలు వచ్చాయి అంటే మరి ఎమర్జెన్సీ 24/7 ఎప్పుడైనా మన వెంట ఉండి మన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి, అట్లాగే మనకి బ్యాంకుకి వెళ్ళాలన్నా, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయాలన్నా, ఇలాంటి ఏ సమస్యనైనా కానీ 24/7 మన ఆదరించడం కొరకు మరి ఈ వ్యవస్థ గత 10 ఏళ్లుగా ఈ ఎల్డర్ కేర్ వ్యవస్థని ఆధునీకరించి ఒక మోడర్న్ వెల్ ఆయిల్డ్ మిషన్ గా మరి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసింది అంటే దాంట్లో అతిశయోక్తి లేదు. అదేవిధంగా ఈ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీలో ఒక సర్వీస్ ఓరియంటేషన్ తోటి, ఒక సేవా దృక్పథంతో మరి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అనే ఒక మనస్తత్వం కలిగినటువంటి ఈ కేర్ మేనేజర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, అట్లాగే కాల్ సెంటర్లో పనిచేసేటటువంటి కాల్ హ్యాండ్లర్స్, మరి ఆ ఎంపతీతో ఆ కేర్ అనేది ఎగ్జిబిట్ చేస్తూ ప్రతి ఒక్క ఎల్డర్లీ పర్సన్ని కూడా తన ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపాక్ట్ఫుల్ జర్నీ. అండ్ ఇట్స్ ఎ సర్వీస్ టు ది సొసైటీ అండ్ ఇట్స్ ఎ డివైన్ యాక్టివిటీ ఇన్ ది సర్వీస్ ఆఫ్ ది ఎల్డర్లీ కేర్. అండ్ ఐ కంగ్రాచులేట్ Prashant Reddy Garu and all his team for doing a wonderful job. And as a startup started 10 years before, now it has become an impactful organization by combining the process, people and technology together in a transformative journey. So ఈ 3 aspects జనరల్గా ఒక సర్వీస్ ఓరియంటేషన్తో ఒక సంస్థను స్టార్ట్ చేసి సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. బట్ సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా, టెక్నాలజీలో వస్తున్నటువంటి అడ్వాన్సెస్కి అనుగుణంగా, ప్రాసెస్లో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మరి ఈ ప్రాసెస్, పీపుల్, టెక్నాలజీస్ని మూడింటిని కూడా అన్వయం చేసి ఈ సర్వీస్ని ఆధునీకరించి ఒక రియాక్టివ్ మోడ్ నుంచి ప్రొయాక్టివ్ మోడ్కి ఈ సర్వీసెస్ తీసుకురావడం అనేది చాలా ప్రశంసనీయం. మరి ఇక్కడ ఇది జరిగింది అంటే దీని వెనక ఎంతో ఇన్నోవేషను, ఆలోచన, కమిట్మెంట్, అట్లాగే ఒక దీర్ఘకాలిక విజన్, దీంతో పాటుగా ఎంటైర్ కమిటెడ్ వర్క్ ఫోర్స్ అందరూ కూడా కలిసి టీమ్గా పనిచేసి మరి ఈ మార్పును తీసుకురావడం, వాళ్ళ యొక్క క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో కూడా ప్రతిక్షణం సంతోషాన్ని నింపడం ఒక లక్ష్యంగా ముందుకెళ్తున్న సందర్భంలో ఈ 10 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో మరొకసారి టీమ్ మెంబర్స్కి, లీడర్షిప్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ కన్వే చేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. And two-time Vayu-Sena Medal awardee with over 30 years of distinguished service and 4,000 plus accident-free flying hours. He led strategic missile and aviation operations, served on UN peacekeeping missions, and now leads aviation operations as chief pilot and aviation accountable manager at Navyuga. His
42-year career, he commanded troops in Siachen Glacier and Special Forces, serving extensively in counterinsurgency and border operations. A big round of applause, please, for Indian Army veteran and technology executive. After 26 years as an Army engineer, including leading an Indian Antarctic expedition, he transitioned to the very corporate sector as a partner and chief delivery and people officer. A big round of applause for Colonel Lanka Srivastava.